పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా వినాయక ఉత్సవాలను జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు కుంకుమార్చనని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నామని మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా ఈ మహిళలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అసలు మేము యాక్చువల్గా ఇంత సక్సెస్ అవుతుందని అనుకోలేదు. ఏదో మన కుటుంబ సభ్యులు ఒక 7-8 మంది, ఒక 10 మంది వరకు వస్తారని ఆశించినాం. కానీ మేము అనుకున్న దానికన్నా మా ఎస్టిమేషన్ కంటే ఎక్కువ వచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సందర్భంగా ఇయర్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి రాజశేఖర్ గారి వారి సమక్షంలో పట్టణ మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసుకుందామనే ఉద్దేశం మాలో ఉన్నది. మీరు ఇంతమంది ఇంచుమించు 25-30 మహిళలు ఇక్కడికి వచ్చిండ్రు. ఈ మహిళా సంఘాన్ని ఈరోజే మనం ఏర్పాటు చేసుకొని తదుపరి కార్యక్రమాలు మీ మహిళలు నిర్ణయించుకొని ఈ ఆర్మూర్ పట్టణ మహిళా సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిచి పట్టణ పద్మశాలి సంఘాన్ని ప్రఖ్యాతులు తీసుకురావాలని, ఎక్కడైనా ఇప్పుడు మేము జనరల్గా రాష్ట్ర స్థాయి పద్మశాలి సంఘాలకు వెళ్తుంటే అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి మహిళా సంఘం ఏర్పాటు చేసుకొని ఉన్నారు. వారు ప్రతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు ఇంచుమించు ఒక 60-70 మంది మహిళలు ఆ కార్యక్రమంలో వచ్చేసి వారు అన్ని విధాల రాష్ట్ర సంఘానికి, రాష్ట్ర నాయకత్వానికి వారు సపోర్ట్గా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు మన సంఘానికి విచ్చేసినటువంటి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ యొక్క మహిళా సంఘాన్ని ఇప్పుడే మనం ఏర్పాటు చేసుకుందామని, దాన్ని తర్వాత మీరు దాన్ని సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇంకా ఒక్కొక్క 4-5 మహిళా సంఘంలో మీరు జాయిన్ చేసుకుని దీన్ని విస్తృతంగా ఆర్మూర్ పట్టణంలో మహిళా సంఘం ఉందంటారని ఒక మంచి ఉద్దేశాన్ని మనము పట్టణంలో చూపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి వినాయక చవితి కుంకుమ పూజకు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా మన సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా మీరందరూ మహిళలు ఉంటే దానికి ఆ కార్యక్రమంకు హైలైట్గా ఉంటుంది. దయచేసి రేపు జరగబోయే ఉత్సవాలలో అందరూ కూడా మీ బాధ్యతగా, ఎందుకంటే ఈ మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటే మహిళా సంఘానికి నాయకత్వం ఉన్న వాళ్ళు మీరందరూ కలిసి మనం కూడా ఈ పండుగలో మనము ఇన్వాల్వ్ కావాలనేది ఒకటి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దానికి మేమందరం మీకు వెనుకకు ఎటువంటి అవసరం ఉన్నదని దాన్ని మేము మీకు ఆలోచనలు కానీ మీకు సహాయ సహకారాలు అందించడానికి మేము ముందు మీరు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని నెలకు 500-1000 రూపాయలు ఒక చిట్టి ఏర్పడుతుంటే మీకు ఒక గ్రూప్ ఏర్పడుతుంది. మీరు ఆ తర్వాత మీరు ప్రతి నెలకు ఒకసారి కలుసుకున్నట్టయితే మీ మహిళా సంఘం అభివృద్ధి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై మార్కండే. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టినటువంటి నూతన కార్యవర్గం, అందులో ముఖ్యంగా మా అధ్యక్షుల వారు మోహన్ దాస్ సార్ గారికి, అక్కకి, అలాగే మా సాగర్ బావ గారికి, మా అన్న రమాకాంత్ అన్న, రాజన్న, అక్కడి నుంచి రాజు అన్న, జీవన్, రమణన్న, అనంతన్, శేఖర్ అన్న, భాస్కర్ అన్న, మా సీను, మరియు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులు అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. జనరల్గా ఇంతకుముందు ఎప్పుడు కూడా ప్రవీణ నువ్వు కూడా ఉంటుంది ఇంత మాస్టర్ బ్లాస్టర్ సో ఇంత చక్కటి కార్యక్రమం ఫస్ట్ టైం నేను రావడం. ఎందుకంటే ఎప్పుడన్నా మధ్యాహ్నం పూట ముందు పూట వచ్చినాను, కానీ నేను ఈ మధ్య గమనించింది ఏంటంటే నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత ఇతోధికమైనటువంటి సేవలు కానీ కార్యక్రమాలు కానీ మన యొక్క పద్మశాలిల యొక్క ఔన్నత్యాన్ని పెంచడానికి జరుగుతున్నటువంటి ప్రోగ్రాం చాలా చూస్తున్నాను. ఈ మొత్తం క్రెడిట్ అంతా అన్న వల్ల టీవీ జరుగుతుందని అనుకున్నాను. మా నాన్నగారు రామ్దాస్ సార్ ఎప్పుడు కూడా అభిమానిస్తాడు మోహన్ దాస్ సార్ని, అక్కని కూడా. మీరందరూ మేము ఎక్కడ చదువుకున్నాం, అక్కలు అంతా గర్ల్స్ హై స్కూల్ చదువుకున్నటువంటి భావన ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరి దాంట్లో కూడా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో
ఒక పర్సన్ వచ్చిన తర్వాత ఆయన ఏ రకమైన యాక్టివిటీ చేయగలుగుతాడు అనేది సార్లు చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే వృత్తిపరమైన బాధ్యత నిర్వహించి కూడా సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి మా అందరినీ కూడా ఐకమత్యంతో ముందుకు తీసుకొస్తున్నటువంటి స్టార్టింగ్లో అనుకున్నాం మా మోహన్ దాస్ సార్ వస్తుండ్రు మరి ఎట్లుంటుంది అంతకుముందు కంపారిజన్ అని కాదు, కానీ ఒక గీత తుడిపేసే కంటే పెద్ద గీత పెట్టడం వల్ల ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం ఆయనకు ఉన్నత స్థితి బయటపడుతుంది నాకు అనిపించింది. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రతి దాంట్లో కూడా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో మహిళలందరూ కూడా వచ్చి అమ్మవారిని ఇక్కడ స్వామివారిని కూడా పూజిస్తూ ఈరోజు కుంకుమార్చన జరిపిన తీరు చాలా అద్భుతం. ఎందుకంటే వీటికి కావాల్సింది ఓపిక అండ్ మరియు వారి యొక్క నాయకత్వ దక్షతకు పెట్టింది పేరుగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో తలలో నాలుక లాంటి వాడు మా బావ సాగర్ బావ, అలాగే మంచి ప్రేమకు మారిపోయినటువంటి మా రమాకాంత్ అన్న, మరియు పద్ధతికి మారిపోయినటువంటి భాస్కర్ అన్న, రాజన్న, రవన్న, వీరందరినీ చూస్తే మాకు నేర్చుకోవాలని ఒక సంకల్పం కలుగుతుంది. ఒక సమాజానికి సేవ చేయాలనే సంకల్పం అంటే ఇల్లు పిల్లలు అందరినీ వదిలేసి సమాజం గురించి మన సమాజం అని అంటే మన వాళ్ళు అని అనుకునే భావన సార్కి కలగడం, సారు ఎంతో నాకు తెలిసి ఛాలెంజింగ్గా తీసుకొని ఈ యొక్క పట్టణ పద్మశాలి సంఘాన్ని మంచిగా డెవలప్ చేద్దామనే కాన్సెప్ట్ తీసుకొచ్చినందుకు సార్ని డెఫినెట్గా మనం అందరం కూడా తీరాల్సిందే. అట్లాగే మా తమ్ముడు శేఖర్, అలాగే మా తమ్ముడు జీవన్, మేమందరం కూడా ఒక మంచి నాయకత్వం ఉంటే దాని వెనుక అందరు కూడా మంచి పరిగెడతారు. సార్ నాయకత్వంలో పట్టణ పద్మశాలి సంఘం ఇంకా అభివృద్ధి జరగాలని, అనేక కార్యక్రమాలు జరగాలని, మీనింగ్ఫుల్ అంటే అర్థవంతమైనటువంటి కార్యక్రమాలు జరగాలని, ఇంకా తూతు మంత్రంగా కాకుండా నిజంగా జనానికి మన యొక్క పద్మశాల ఇప్పుడు ఇందాక అన్నాం వీళ్ళందరూ పరిచయాలు చేయడం అనేది అది ఒక మంచి భావన. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఇక్కడ కలిసి వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళ భర్తలు ఏం చేస్తారు, మన ఇంటి పక్కల కాదా, అట్లీస్ట్ మళ్ళీ కలిసినప్పుడు వాళ్ళకు స్త్రీలకు ఏంటంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ కలవాలనే ఒక కోరిక ఉంటుంది. కలిసిన తర్వాత వాళ్ళు ముచ్చటించుకొని ఒక స్నేహపూర్వకమైన వాతావరణం ఇస్తారు. లేదు అందరూ అనుకున్నట్టుగా పద్మశాలి దాంట్లో ఐక్యత ఉండదని, ఖచ్చితంగా ఐక్యత ఉంది. ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇది ఒక ఇన్సెప్షన్, ఒక నాందిగా తీసుకొని వచ్చే సంవత్సరాలకు భావి తరాలకు కూడా మేమందరం కూడా ఐకమత్యంగా ఉంటామనే ఒక భావన ఆ వినాయకుడి ద్వారా మాకు వచ్చినటువంటి విఘ్నాలన్నీ తొలగిపోయి మా ఫ్యూచర్లో మా కమ్యూనిటీని మన కమ్యూనిటీని ఎవరు కూడా వేలెత్తి చూపెట్టకుండా అరే వీళ్ళ దాంట్లో అదేంటి ఒక భావన ఒకటే ఐకమత్యం భావన లేదు అనే భావన లేకుండా ఫ్యూచర్ తరాలందరూ కూడా మీరు ఒక పర్సన్ పిలిస్తే అందరు కూడా వచ్చి ధర్మం కొరకు మీరందరూ పాటుపడతారన్న ఒక కాన్సెప్ట్ బిల్డప్ చేయడానికి మీరు కూరుకున్నందుకు మీ తరఫున మేమందరం కూడా, అట్లాగే మా మామ అనంతరావు మామ, మా మేనమామ తను కూడా ఎంతో కృషి చేస్తున్నటువంటి అన్ని తరఫుల పెద్ద మనుషులు అందరూ కూడా సార్ నాయకత్వంలో అందరం కూడా కలిసి ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ లేడీస్కి అలాగే పిల్లలకు యూత్కి కూడా అండ్ మన ఎథికల్ వాల్యూస్ని కూడా మీరు బిల్డప్ చేస్తారని ఆశిస్తూ ఫ్యూచర్లో 100% నా సపోర్ట్ కూడా మీ అందరికీ ఉంటుందని, కార్యక్రమాల్లో నేను కూడా మీతో పాటు ఉడతా భక్తి ఖచ్చితంగా నేను సహాయం చేస్తానని అందరికీ ఇక్కడ ఉన్న వ్యక్తులందరికీ. నా పేరు రాజశేఖరమ్మ, చార్టెడ్ అకౌంటెంట్గా నేను. మా నాన్నగారు రామదాస్ సారు ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లోనే 15 సంవత్సరాలు టీచర్గా వర్క్ చేసింది. సార్ యొక్క శిష్యులందరూ కూడా మా లక్ష్మి అక్క, ఈ అక్క, ఇక్కడ చాలా మంది అన్న వాళ్ళందరూ కూడా మంచి శిష్యులు. సో ఒక సభ్యతకి, ఒక మంచి పేరుకి, ఒక మంచి ఉపాధ్యాయుడికి మారు పేరు ఆయన నాయకత్వంలో మంచి కార్యక్రమాలు జరిగింది. ఫ్యూచర్లో మా సార్ నాయకత్వంలో కూడా మేమందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్తూ మాకు ఇంత ప్రేమగా ఇక్కడ ఆదరించి మమ్మల్ని ఆహ్వానించి ఇంత కార్యక్రమం మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసినందుకు మేమందరికీ కూడా